నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో దీపావళి టపాకాయల దుకాణదారులతో ఆర్టీఓ సమీక్ష సమావేశం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ముక్కంటి ఆలయ నూతన ఈవోగా బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. తిరుపతి కలెక్టరేట్ లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షా సమావేశం, పాల్గొన్న కలెక్టర్, తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు. గ్రామాల పారిశుద్ధ్యంపై చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షా సమావేశం, పాల్గొన్న ఎంపీడీఓలు, ఈవో, పీఆర్డీలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో దుకాణాలను ఏర్పాటు చేశారు. దుకాణాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో దుకాణాలను ఏర్పాటు చేశారు. దుకాణాలపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆర్టీఓ భానుప్రకాష్ రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి దుకాణం వద్ద ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని నివారించడానికి కావలసిన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మొత్తం 13 దుకాణాలకు అనుమతినిచ్చామన్నారు. వీటిని అధికారులు ప్రతిరోజు టపాకాయల దుకాణాలను పర్యవేక్షణ చేస్తూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా దీపావళి పండుగను జరుపుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు గమనించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్టీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా టి బాపిరెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయానికి రెగ్యులర్ ఈవో నియమించడంతో పరిపాలన వ్యవహారాలు చక్కబడతాయని ఉద్యోగులు, భక్తులు భావిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా టి బాపిరెడ్డి నియమిస్తూ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ పేరున ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న టి బాపిరెడ్డిని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన టి బాపిరెడ్డిని ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారిగా నియమిస్తారని విశాలంధ్ర నెల రోజుల కిందట వార్త రాసింది. అది నేడు నిజమైంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ముక్కంటి ఆలయానికి రెగ్యులర్ ఈవో నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఈవో పాలనలోనైనా ముక్కంటి ఆలయ పాలన గాడిలో పడుతుందని ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు రీజనల్ స్థాయిలోని అధికారులకు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు 4 జిల్లాల చొప్పున జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రీజనల్ స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులకు తదుపరి దశల్లో క్షేత్రస్థాయి వరకు శిక్షణ ఇచ్చి సమగ్ర ప్రణాళికల రూపకల్పనతో ఆర్థిక వనరులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నట్లు శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రం ప్రిన్సిపల్ నాగపద్మజ తెలిపారు. గ్రామ పంచాయతీలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పథంలో నడిపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఈటీసీ కేంద్రంలో ప్రణాళికల రూపకల్పనపై సమగ్ర శిక్షణ తరగతులు చేపట్టారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతులు 2గా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, కడప రీజియన్ స్థాయిలో ఉన్నతాధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మంగళవారం నుంచి జిల్లాల ఉన్నత స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా స్థాయిలోని జెడ్పీ సీఈఓ, డిపిఓ, డిఆర్డీఏ పీడీ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా స్థాయిలో 4 డిపిఎల్ఓలు 4 గ్రామ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై శిక్షణ ఇచ్చారు. రీజనల్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాలను అత్యున్నత అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికల రూపకల్పన చేయనున్నారు. ప్రణాళిక రూపకల్పన క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి అవసరాలు గ్రామాల్లో ఉంటాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు తదితర అంశాలను చర్చించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులను ప్రతిపాదించి వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చే విధంగా ఈ శిక్షణ తరగతులను తొలి విడతలో రీజనల్ స్థాయిలో నిర్మిస్తున్నామని శ్రీకాళహస్తి ఈటీసీ ప్రిన్సిపల్ నాగపద్మజ తెలిపారు. తదుపరి దశలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉంటాయని తెలిపారు. డిపార్ట్మెంట్ రిలేటెడ్ అందరికీ కూడా మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు. జీపీడీపీ యాక్షన్ ప్లాన్ గురించి. ఈ జీపీడీపీ యాక్షన్ ప్లాన్ గ్రామాల్లోకి మనము పూర్తి స్థాయిలో తీసుకుపోవాల్సి ఉంటుంది.
అన్ని డిపార్ట్మెంట్లను రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకొని ఎవరెవరికి ఏ గ్రాంట్ వస్తుంది, ఆ గ్రాంట్తో మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా పెట్టాలి అనే దానిపైన మనకి ఈరోజు ఈటీసీలో శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టారు. మార్నింగ్ నుంచి మనకు చెప్పింది ఏంటంటే మనకు ఓన్ సోర్స్ ఏమున్నాయి, గ్రాంట్స్ ఏమున్నాయి, మనకు వచ్చిన ఓన్ సోర్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం, తర్వాత 15th ఫైనాన్స్ గ్రాంట్స్, అదేవిధంగా సెంట్రల్ నుంచి వచ్చేటివేవి, స్టేట్ నుంచి వచ్చేటివేవి, ఆ గ్రాంట్స్ అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం మంచి జీపీడీపీ యాక్షన్ ప్లాన్ అనేది గ్రామ స్థాయిలో ప్రజలందరూ ఈ మీటింగ్స్లో పాల్గొని ప్రజల ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఆ నీడ్స్ అన్నిటినీ తీసుకొని వాటిలో ముఖ్యంగా ఏది అవసరం అనేది, అత్యవసరం అనేది అవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాము గ్రామ సభల్లో. ఇందులో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఆల్ డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ అందరూ జాయిన్ కావాల్సి ఉంటుంది. దీన్ని మనము ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 5th నుంచి మనం గ్రామాల్లోకి పోయి ముమ్మరంగా ట్రైనింగ్స్ ఇచ్చి టీఓటీస్ ద్వారా మనం ట్రైనింగ్ సెక్రటరీలకు ఇస్తున్నాము. ఆ సెక్రటరీల ద్వారా గ్రామాలకు వెళ్ళి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరూ ప్రజాప్రతినిధులను ఇందులో పాల్గొనేలాగా చూసి మనకు ఇవే గ్రాంట్లు కాకోకుండా ఎమ్మెల్యే గ్రాంట్స్ కానీ ఎంపీ ల్యాండ్స్ ద్వారా కానీ అవి కూడా ఇంక్లూడ్ చేసుకొనేసి మనం ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. ఈరోజు జీపీడీపీ ప్రోగ్రాం పైన ఒక 2 రోజుల శిక్షణ కార్యక్రమంకి ఈరోజు ఈటీసీ శ్రీకాళహస్తిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ నంద్యాల తరఫున నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు అన్నమయ్య, అదేవిధంగా పుట్టపర్తి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ జీపీడీపీ ప్రోగ్రాం అనేది మనము గత కొన్ని సంవత్సరాల గురించి చేసుకుంటూ వస్తున్నా కూడా అంత ఫ్రూట్ఫుల్గా మనకు అవుట్పుట్స్ రావటం లేదు. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనిపైన పరిపూర్ణమైన అవగాహన రావాలా, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కన్వర్జెన్స్తో పనిచేస్తేనే ఇది ఒక ప్రోగ్రెసివ్ ప్లాన్గా తయారవుతుందనే ఉద్దేశంతోనే ఈ 2 days ప్లానింగ్ అనేది, ట్రైనింగ్ అనేది ఇక్కడ పిలిపించడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే దీంట్లో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యము. ఈ పీపుల్స్ పార్టిసిపేషన్లో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డిఆర్డీ అయితే ఏమి, ఐసిడిఎస్ ఏమి, పంచాయతీ డిపార్ట్మెంట్ ఏమి, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా వారు పరిపూర్ణమైన శిక్షణ తీసుకొని అన్ని రకాలుగా దీంట్లో నిష్ణాతులైతే పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఏం స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు పరిపూర్ణమైన అవగాహన తీసుకొని మరి వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి బెనిఫిషరీస్కి ఇవన్నీ అందుతున్నాయి, మరి సక్రమంగా అందడానికి వాళ్ళు చేయాల్సిన చర్యలు, ఆ ప్లాన్ అనేది కూడా పూర్తిగా పరిపూర్ణంగా పెట్టడానికి కూడా అవకాశం అనేది కల్పిస్తుంది ట్రైనింగ్ ద్వారా. సో తెలియని అంశాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ద్వారా కూడా ఇక్కడ వచ్చిన ట్రైనింగ్ పార్టిసిపెంట్స్ అంతా కూడా ఒక మంచి ఇన్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా. సో వీళ్ళు కూడా మళ్ళీ జిల్లాకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా వీళ్ళు టీఓటీస్గా మళ్ళీ ఫర్దర్ డౌన్ ద లైన్ అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఒక మంచి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా మాకు డిఆర్డీఏకి సంబంధించి విపిఆర్పి అనేది ఉంది, విలేజ్ పావర్టీ రిడక్షన్ ప్రోగ్రామ్ అనేది. ఆ విలేజ్ పావర్టీ రిడక్షన్ ప్రోగ్రామ్ తరఫున మా వంతు డిఆర్డీఏ తరఫున చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా దీనిపైన పూర్తిగా లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు కూడా అన్ని విషయాలు కూడా ఈ జీపీడీపీలో పొందుపరచడానికి మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడానికి చాలా అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమిష్టిగా పనిచేస్తే ఒక మంచి జీపీడీపీ ప్లాన్ అనేది తేవడానికి అవకాశం ఉంది. మరి ఈటీసీ ద్వారా కల్పిస్తున్న ఈ ట్రైనింగ్ అనేది డెఫినెట్గా ఇట్ విల్ బి గుడ్ ఇన్పుట్ ఫర్ ఆల్ ద ట్రైనర్స్. అండ్ ఖచ్చితంగా ఇదంతా కూడా రాబోయే ఈ జీపీడీపీ ప్లాన్ ప్రిపరేషన్ లో కూడా ఖచ్చితంగా ఇది కూడా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు విద్యారంగం సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. ప్రైవేట్ కళాశాలలో భారీగా ఉన్న ఫీజులు తగ్గించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థి సంఘం నాయకులకు డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు తగ్గించాలి, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతి పత్రం అందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ
ప్రైవేటు కళాశాలలు అధిక ఫీజులతో నిలువు దోపిడీలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదని, దీంతో కళాశాలలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోయారు. దేశంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు జి భారతి అన్నారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు శ్రీకాళహస్తిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఐఎఫ్టియు తిరుపతి జిల్లా అధ్యక్షురాలు జి భారతి అన్నారు. ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు శ్రీకాళహస్తిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు జరిగిన తీరు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయని అన్నారు. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగి ఇంటికి చేరినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా భావించాలని జాతిపిత మహాత్మా గాంధీ అభిప్రాయపడ్డారన్నారు. కానీ నేడు పట్టపగలైన మహిళలపై జరుగుతున్న దారుణ హత్యలు, అత్యాచారాలు మహిళలకు కొరవడిన రక్షణను కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. దీనికి తోడు పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు, లైంగిక దాడులు కూడా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వంటింటికే మహిళలు పరిమితం కారదని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి రావాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆశిస్తున్నారని చెప్పారు. కానీ మహిళలు పనిచేసే చోట కూడా రక్షణ లేకుండా పోయిందని, పశ్చిమ బెంగాల్లో ఓ వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం నిదర్శనమని, ఈ సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిందన్నారు. దేశంలో సగభాగంగా ఉన్న మహిళలకు నేడు రక్షణ కల్పించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు భారతి, శ్రీకాళహస్తి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు స్వర్ణ, శోభ, కల్పన, అంగన్వాడీ నాయకులు శాంతకుమారి, మణిశ్రీ, సురేఖ, స్వరాజ్, లక్ష్మీమోహన్ రాణి, తనుజ, జహీరా, పార్వతి, మణిమ్మ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఎన్సీ పిలుపులో భాగంగా ఈరోజు 29-30 తారీఖులలో అభయాకి జరిగిన అన్యాయాన్ని అన్ని పనిచేసే ప్రాంతాల్లో ఈ ప్రోగ్రాం చేయాలనేసి కోరడం జరిగింది. ఎన్సీ పిలుపులో భాగంగానే ఈరోజు శ్రీకాళహస్తి ఐసిడిఎస్ ఆఫీస్ ముందు అభయాకి సంఘీభావంగా పోరాటం చేస్తున్నాం. వెంటనే అభయ కేసుని సిబిఐ వెంటనే పరిష్కారం చేయాలనేసి చాలా జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వల్లనే ఎక్కడ చూసినా మహిళలకి న్యాయం జరగడం లేదు. వెంటనే అభయ కేసుని వెంటనే సిబిఐ పరిష్కారం చేయాలనేసి కోరుకుంటున్నాం. ఈ లేని పక్షాన మా పోరాటాలు ఎక్కడికక్కడ ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు జిల్లా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 140 రోజుల్లో ముఖ్యమంత్రి 5 ఫైళ్లపై సంతకం చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయన దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఆంధ్ర వైపు చూస్తుందన్నారు. రాబోయే 23 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళ లాంటివన్నారు. బీజేపీ, జనసేనతో కలిపి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. తిరుపతి ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. పులికాటి సరస్సు అభివృద్ధి చేయడానికి కలెక్టర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. తిరుపతిలో భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామని, రిజిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించి 15 రోజుల్లో సీఎం వివరాలు చెప్తామన్నారు. గాంజా, డ్రగ్స్ కు బానిసైన వారిలో చైతన్యం తీసుకురావడానికి ఎస్పీ చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తామన్నారు. ఇక ఇసుక పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ పెంపు విషయంలో ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నారని, 2019 నుంచి 24 వరకు విద్యుత్ 9 సార్లు పెంచారన్నారు. పేదవారికి ఆత్మగౌరవం కల్పించే విధంగా గ్రామ పంచాయతీలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జనవరి నాటికి పల్లెల్లో గుంతల రోడ్లు లేకుండా రోడ్లన్నీ పూర్తి చేస్తామన్నారు. తిరుపతి అభివృద్ధికి తోడ్పడి ఉంటామన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం, పన్నుల వసూలు సంబంధిత అంశాలపై అధిక ప్రాధాన్యత ఇస్తూ పని చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీడీఓలు,
ఈవో పిఆర్డీలను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ పార్వతితో కలిసి సమీక్షించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడం, పన్నుల వసూళ్లు సంబంధిత అంశాలపై ఎంపీడీఓలు, ఏవో, పిఆర్డీలు అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీడీఓలు, ఈవో, పీడీలను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ పార్వతితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా పంచాయతీ సెక్రటరీలకు దిశానిర్దేశం చేయాలన్నారు. పారిశుద్ధ్య లోపం కారణంగా భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా తాగునీటి ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయించాలన్నారు. కలరా, డయేరియా, హైపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్లు నీటి ద్వారానే వ్యాప్తి చెందుతాయని, ఈ వ్యాధులు ప్రబలకుండా ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీటితో పాటు బహిరంగ మలమూత్ర విసర్జన, తాగునీటి పైపులు లీక్ అయి మురుగునీటితో కలవడం ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటిని త్రాగడం ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు. క్రమం తప్పకుండా నీటిని శుద్ధి చేయడం, చెరువులు, త్రాగునీటి వనరులున్న ప్రాంతాలలో బహిరంగ మలమూత్ర విసర్జన అరికట్టాలన్నారు. గ్రామాలలో ఇంకనూ వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని గుర్తించి వీటి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీఓ తన పరిధిలోని తాగునీటి ట్యాంకులను, ఓవర్హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుద్ధి చేయించి జియో ట్యాగింగ్ ద్వారా ఫోటోలు, వీడియోలను రికార్డు చేయాలని, తదనంతరం వీటిని పరిశీలించడం జరుగుతుందన్నారు. శుద్ధి చేయని ట్యాంకుల వివరాలను డిఎంఐండ్హెచ్ఓ రిపోర్టు తయారు చేసి సమర్పించాలన్నారు. పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలతో సమన్వయం చేసుకుని వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, వసతి, విద్యా దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్ని మండలాల కార్యాలయాల దగ్గర చేపట్టిన ధర్నా కార్యక్రమం సందర్భంగా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, వసతి, విద్యా దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్ని మండలాల కార్యాలయాల దగ్గర చేపట్టిన ధర్నా కార్యక్రమం సందర్భంగా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ మాట్లాడుతూ గత ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు 3,480 కోట్ల బకాయిల్లో ₹1 కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఒక పక్క యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తూనే పరిష్కారంకు అనుమతిస్తామని బెదిరిస్తున్నాయని, మరోపక్క వసతి, విద్యా దీవెన డబ్బులు విడుదల కాక విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని, చంద్రగిరిలో ఎస్సీ హాస్టల్కు నిధులు విడుదల చేసి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో పెద్దదైన చంద్రగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఉన్నత విద్యను చదవలేక విద్యార్థులు తిరుపతి, చిత్తూరు కళాశాలలో ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్యను చదవలేక విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, తక్షణమే చంద్రగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఈ సమస్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యారంగ సమస్యలపై నవంబర్ 6న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. కావున జిల్లా వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలపై విద్యార్థులు స్వచ్ఛందంగా కదిలి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, చంద్రగిరి కార్యదర్శి తేజ, జిల్లా నాయకులు శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మనవడి పురిటి వెంట్రుకలు శ్రీవారికి సమర్పించడం జరిగిందన్నారు.
నా వివాహం సైతం తిరుమలలో జరగడం నా అదృష్టమని ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ఆ భగవంతుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ప్రార్థించానన్నారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో దీపావళి టపాకాయల దుకాణదారులతో ఆర్టీఓ సమీక్ష సమావేశం, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ముక్కంటి ఆలయ నూతన ఈవోగా బాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. తిరుపతి కలెక్టరేట్ లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షా సమావేశం, పాల్గొన్న కలెక్టర్, తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు. గ్రామాల పారిశుద్ధ్యంపై చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష సమావేశం, పాల్గొన్న ఎంపీడీఓలు, ఈవో, పీఆర్డీలు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.